ఏంట్రా మామ ఇంకా రాలేదు? ఇప్పుడే కాల్ చేశారా, వస్తున్నా అని చెప్పాడు. ఈ రోజు మనం ప్లాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదురా. హైరా మామ. హాయ్ మామ. హైరా. ఇన్ని రోజులైంది మా చూసి. లేటేంటి? దారిలో చిన్న యాక్సిడెంట్ అయింది మా, దానివల్ల ట్రాఫిక్ అవ్వడం వల్ల లేట్ అయింది. ఓ అవునా. అయినా ఏం మామ మీరు వాట్సాప్లో మెసేజ్ చేసిన రిప్లై ఎవరిలా, కాల్ చేసిన రిప్లై ఎవరిలా, ఎవరో ముగ్గురు? అలా ఏం లేదు మామ, అందరూ జాబ్లో బిజీగా ఉన్నాం, అందుకని కుదరట్లేదు. ఓకే మామ, ఇప్పుడైనా సరే నేను గుర్తుపెట్టుకుని పిలిచారు కాబట్టి థ్యాంక్స్ అండి అందరికీ. థ్యాంక్స్ ఏమి ఏముంది కానీ, నువ్వు వస్తున్నాం చిన్న ఈవినింగ్ చిన్న గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తాను, నువ్వు కన్ఫామ్గా రావాలరా. జస్ట్ 1 minute కాల్ చేస్తున్నాను. హలో. స్పాట్ ఏం బాగాలేదు కదా మామ, వాళ్ళు ఇక్కడికే వస్తా కలిగి కనిపించలేదా? ఎవరా నువ్వు మా ఊరు వచ్చి నన్ను ఎదురెత్తున్నా? ఎవరు ఊరైతే ఏంట్రా రే చెప్తున్నా. సారీ చెప్తున్నా కదా బ్రో, ఎన్నిసార్లు చెప్పాలి బ్రో సారీ. అప్పటికి ఆల్రెడీ నా మీద దెబ్బ కూడా పడింది, అయినా సరే నువ్వు ఇంట్లో నన్ను కొడితే పర్లేదు బ్రో, కానీ నా ఫ్రెండ్స్ని కొడితే నాకు ఇక్కడ కాలిపోద్ది. నాకు ఇక్కడ కాలితే ఏమైద్దో నేను చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా. ఓకే నన్ను కొడతా కర్రలు పట్టుకుని వచ్చారా? భలే ఉందరా నువ్వు నీ గ్యాంగ్. నమ్మక ద్రోహం చేశారు కదా, మా పెళ్ళి కావాల్సి వస్తుందిరా నీకు. నువ్వు చేసిన దానికన్నా అది పెద్ద నిర్ణయం కాదురా. నేను వచ్చేలోపు ఇన్ని సాగు కొట్టి చంపేయండి రా. ఓ 10 నిమిషాల్లో తిరిగి వస్తాం. 10 నిమిషాల్లో నా కొడుకుని లేపేయాలి. 10 मिनट बहुत है, 5 मिनट में खत्म कर देगा. ఏంద్రా మీరు చెప్పిందంతా నిజమేరా, కానీ మీరు ఒక 2 నిమిషాల ముందు రావాల్సిందిరా, మీకు నిజమేంటో తెలిసేది. జుజులుగా పెట్టుకున్నది నిజమేంటో తెలుసుకోకుండా నాకే వెన్నుపోటు పొడిచారు కదరా.